సార్ మనకి మీరన్నారు గొప్ప పే వస్తుందంటే అది కూడా రాదు అని. కానీ ఔట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆర్ట్ డైరెక్టర్స్ మీద ఒక చిన్న కామెంట్ ఉంటది. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ డబ్బులు మిగిలిపోతాయి. అంటే వీళ్ళేసిన సెట్స్ అన్నీ వీళ్ళకే మిగిలిపోతాయి. వీళ్ళు ఎక్కువ డబ్బులు ఎర్న్ చేస్తారు ప్రొడ్యూసర్ కన్నా అనే ఒక కామెంట్ పాస్ ఆన్ అవుతుంటది చాలా ఈజీగా. మీ వరకు వచ్చినప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు సార్? మేబీ అండి నేను ఇండస్ట్రీకి రాకముందు వరకు నేను విన్నా. నేను వచ్చిన తర్వాత కూడా విన్నా. ఆర్ట్ డిపార్ట్మెంట్ లో హెవీ లూప్ హోల్స్ ఉంటాయి, కరప్షన్స్ ఉంటాయని. ఇన్ని రోజులు నేను ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి రీజన్ మేబీ ఆల్మోస్ట్ నేను వర్క్ చేసే ప్లేస్లో ఆ ట్రాన్స్పరెంట్ ఉండటం అనేది నేను నమ్ముతా. ఓకే. అండ్ రెండోదండి, ఇట్స్ ఈజీను. మనీ ఉన్న దగ్గర ఒక బ్లేమ్ చేయటం ఈజీ, పాస్ అయిపోతుంది అయి ఉండొచ్చు అని. ఇవాళ రేపు అంత ఫూలిష్గా ఏ ప్రొడక్షన్ లేదండి. ఓకే, జస్ట్ ఒక బ్లేమ్ వేయడానికి ఒకరి మీద ఒకరు వేసుకుంటారేమో కానీ ఎవరు ఫూలిష్గా లేరు. అండ్ వీఆర్ నాట్ డీలింగ్ ఇన్ ఎట్ ఆల్ క్యాష్. ఏది ఉన్నా బిల్ టు బిల్ డీల్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ టైం 10 రూపాయలు కొన్నాను అంటే నెక్స్ట్ టైం 20 అంటే అదేంటి లాస్ట్ 10కే కొన్నామని అడుగుతాం మనం. 12కి ఇవ్వమని అడుగుతాం కదా. సో అవన్నీ ఉట్టి మాటలు. కానీ జరుగుతాయి, జరిగే దగ్గర జరుగుతాయి. బట్ అట్లా అని చెప్పి మొత్తం ఆర్ట్ డైరెక్టర్ని ఆ కేటగిరీలో వేయడం, ఆర్ట్ డైరెక్టర్ తప్పు లేకుండా కింద అసిస్టెంట్లు తప్పు చేయొచ్చు, మేనేజర్ లెవెల్లో తప్పులు జరగచ్చు. సో మనీ ఎక్కడుంటే అక్కడ లూప్ హోల్ ఉంటుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ గంట మనీతో డీల్ చేస్తుంది. సో బ్లేమ్ తోయడం చాలా ఈజీ. మీ పేమెంట్స్ అన్నా కరెక్ట్గా వస్తున్నాయా? మీరే అంటే యూనియన్ ఇవన్నీ ఉన్నాయి కదండి, పేమెంట్స్ వరకు కరెక్ట్గా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఇండస్ట్రీ వి వర్క్ విత్ ప్యాషన్ అండ్ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనే దాంట్లో ఉంటాం. మరి నువ్వు కట్టు ఇస్తేనే చేస్తా అనే వేలో మనం చేయలేము.